ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ 7A వర్సెస్ రియల్మీ C2 మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ని బట్టి మనం కంపారిజన్ చేయబోతున్నాం. ఎందుకంటే అండర్ 8,000 రూపీస్లో ఫోన్ కొనాలనుకునే వారికి ఈ రెండు మొబైల్స్లో ఏది బెటర్గా ఉంటుంది తీసుకోవడానికి అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడు దాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు టెక్స్పైరో ఛానల్. ముందుగా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ టూ మొబైల్స్ కూడా పాలికార్బోనేట్ బాడీతోనే బిల్డ్ అయ్యాయి. రెడ్మీ 7A యూని బాడీ డిజైన్ రేర్ మ్యాట్ ఫినిష్తో కనిపిస్తుంది. అదే రియల్మీ C2 చూస్తే దీని బ్యాక్ డైమండ్ కట్తో కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ ఈ రెండిట్లో ఒకేలా ఉన్నప్పటికీ డిజైన్ పరంగా డెఫినెట్గా మనకి రియల్మీ C2 నచ్చుతుంది. ఎందుకంటే రెడ్మీ 7A కాస్త ఓల్డ్ లుక్తో కనిపిస్తుంది, కానీ రియల్మీ C2 రేర్ డైమండ్ కట్తోనూ ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్తోనూ అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే రియల్మీ C2 థిక్నెస్ వచ్చేసి 8.5 mm కాగా రెడ్మీ 7A థిక్నెస్ వచ్చేసి 9.5 mm. కాబట్టి రెడ్మీ 7A కంటే కూడా రియల్మీ C2 స్లిమ్గా ఉంటుంది. కాబట్టి డిజైన్ పరంగా ఇక్కడ విన్నర్ వచ్చేసి రియల్మీ C2. ఇక డిస్ప్లే పరంగా ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేస్తే ముందుగా రెడ్మీ 7A వచ్చేసి 5.45 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. దీని రెజల్యూషన్ 720x1440 పిక్సెల్స్. దీని పిక్సెల్ డెన్సిటీ 295 ppi. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 18:9. స్క్రీన్ టు బాడీ రేషియో 74.42%. ఇది రెడ్మీ 7A డిస్ప్లేకి సంబంధించి. ఇక రియల్మీ C2 డిస్ప్లే చూస్తే ఇది 6.1 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. దీని రెజల్యూషన్ 720x1560 పిక్సెల్స్. దీని పిక్సెల్ డెన్సిటీ 282 ppi. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 19.5:9. స్క్రీన్ టు బాడీ రేషియో 80.15%. ఈ రెండు డిస్ప్లేలు కనుక మనం గమనిస్తే వెంటనే చెప్పేయచ్చు రియల్మీ C2 డిస్ప్లే పరంగా బెటర్గా ఉందని. ఎందుకంటే ఇందులో 6.1 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే, 720x1560 పిక్సెల్స్, 19.5:9 ఆస్పెక్ట్ రేషియో, అలాగే ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. కాబట్టి డిస్ప్లే అట్రాక్టివ్గా ఉంటుంది రియల్మీ C2లో. కానీ రెడ్మీ 7A 5.45 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే, 720x1440 పిక్సెల్స్ అండ్ మరొకటి ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ప్రజెంట్గా ఇప్పుడు దాదాపుగా అన్ని మొబైల్స్ ఈవెన్ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతోనే వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే శాంసంగ్ గెలాక్సీ M10, నోకియా 2.2 అండ్ మనం ఇప్పుడు చెప్పుకునే రియల్మీ C2 ఇవన్నీ కూడా బడ్జెట్ సెగ్మెంట్లో 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తున్నాయి. కానీ రెడ్మీ 7A మాత్రం ఓల్డ్ ఫార్మేట్లో రావడం మైనస్గా చెప్పొచ్చు. సో డిస్ప్లే పరంగా మళ్ళీ రియల్మీ C2ని విన్నర్గా చెప్పొచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెడ్మీ 7A క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుంది. దీని క్లాక్ స్పీడ్ 2 GHz. ఇందులో Adreno 505 GPU యూజ్ చేశారు. ఇక రియల్మీ C2 విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ హీలియో P22 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. దీని క్లాక్ స్పీడ్ 2 GHz. ఇందులో పవర్ VR GE 8320 GPU ఉపయోగించారు. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ టూ మొబైల్స్ కూడా దాదాపుగా ఒకే విధంగా వర్క్ చేస్తాయి. కాబట్టి డిఫరెన్స్ ఏమీ ఉండకపోవచ్చు. ఇక మెమొరీ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ 7A 2GB RAM 16GB ఇంటర్నల్, అలాగే 2GB RAM 32GB ఇంటర్నల్, ఇలా 2 వేరియంట్స్గా రాబోతుంది. అదే రియల్మీ C2 చూసినట్లయితే ఇది 2GB RAM 16GB, అలాగే 3GB RAM 32GB, ఇలా 2 వేరియంట్స్గా లభిస్తుంది. రెండిట్లోనూ మనం ఇంటర్నల్ మెమొరీని మైక్రో SD ద్వారా 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం రెండిట్లో కూడా డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. సో రెడ్మీ 7Aలో 2GB RAM మాత్రమే ఉంది, కానీ రియల్మీ C2లో 3GB RAM కూడా ఉంది. సో పెర్ఫార్మెన్స్ మల్టీటాస్కింగ్ కోసం సఫిషియెంట్ ర్యామ్ ఉండాలి. 2GB కంటే 3GB RAM బెటర్ కాబట్టి ఇక్కడ రియల్మీ C2 విన్నర్గా చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఇక్కడ రెడ్మీ కాస్త మ్యానిపులేట్ చేసిందనే చెప్పాలి. ఇందులో డ్యూయల్ కెమెరా ఇవ్వకుండా ఓన్లీ సింగిల్ కెమెరా, అది కూడా మీ A2 అండ్ మీ Note 7లో ఇచ్చిన 12 మెగాపిక్సెల్ సోనీ IMX486 సెన్సార్నే ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రియల్మీ C2లో రేర్ 13+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇచ్చారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ M10లో కూడా 13+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇచ్చారు. వీటికి కాంపిటీషన్ ఇవ్వాలంటే రెడ్మీ 7Aలో రేర్ 12 మెగాపిక్సెల్ కెమెరాకి మరో కెమెరా యాడ్ చేసి డ్యూయల్ కెమెరాగా తీసుకొస్తే బాగుండేది.
అయితే సింగిల్ కెమెరా పెర్ఫార్మెన్స్ లో లైట్లో కూడా బాగున్నప్పటికీ డ్యూయల్ కెమెరాకి క్రేజ్ ఉంది కాబట్టి ఇక్కడ రియల్మీ C2ని విన్నర్గా చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ రెండిట్లోనూ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇక ఓఎస్ విషయానికి వచ్చినట్లయితే Redmi 7A Android 9 పై బేస్డ్ MIUI 10 పై రన్ అవుతుంది. ఇక రియల్మీ C2 Android 9 పై బేస్డ్ కలర్ OS 6 పై రన్ అవుతుంది. ఇక్కడ కలర్ OS కంటే కూడా MIUI చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో సాఫ్ట్వేర్ పరంగా రియల్మీ C2 కంటే Redmi 7A బెటర్గా ఉంటుందని చెప్పాలి. కానీ యాడ్ సంగతి ఏంటనేది ఫోన్ లాంచ్ అయ్యాకే తెలుస్తుంది. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఈ రెండిట్లోనూ 4000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి బ్యాటరీ విషయంలో ఈ రెండు బెటర్గానే ఉన్నాయి. రెండిట్లోనూ మైక్రో USB పోర్ట్, 3.5mm జాక్, డ్యూయల్ 4G వైర్డ్ సపోర్ట్ ఇచ్చారు. అయితే రెండిట్లోనూ FM ఉన్నప్పటికీ Redmi 7Aలో మాత్రం వైర్లెస్ FM రేడియో ఇచ్చారు. ఇదొక మంచి విషయంగానే చెప్పాలి. ఇక రెండిట్లోనూ రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. రెండిట్లోనూ మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ మాత్రమే ఉంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే Redmi 7A 2GB RAM 16GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 6000 గాను, అలాగే 2GB RAM 32GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 6200గా ఉంది. అలాగే ఈ జూలై మంత్లో కనుక ఈ మొబైల్ని పర్చేజ్ చేసినట్లయితే మనకి 200 రూపీస్ ప్రైస్ కట్ అయితే లభిస్తుంది. ఇక రియల్మీ C2 చూసినట్లయితే ఇందులో 2GB RAM 16GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 6000 గాను, అలాగే 3GB RAM 32GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 8000గా ఉంది. అయితే రియల్మీ C2లో 3GB RAM బాగానే ఉన్నప్పటికీ ప్రైస్ మాత్రం 7000గా ఉంటే బాగుండేది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే ఈ రెండు మొబైల్స్లో ప్లస్ అండ్ మైనస్ చూసినట్లయితే ముందుగా డిజైన్ పరంగా చూస్తే Redmi 7A కంటే కూడా రియల్మీ C2 బెటర్గా ఉంది. అలాగే డిస్ప్లే పరంగా చూసినట్లయితే Redmi 7A కంటే కూడా రియల్మీ C2నే బెటర్గా ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా దాదాపుగా సమానంగానే ఉన్నాయని చెప్పాలి. ఇక కెమెరా పరంగా చూసినట్లయితే సోనీ సెన్సార్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ మనకి డ్యూయల్ కెమెరా కావాలి కాబట్టి Redmi 7A కంటే కూడా రియల్మీ C2 బెటర్గా అనుకోవచ్చు. ఇక ఓఎస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కలర్ OS కంటే కూడా MIUI బాగుంటుందని మనం అనుకుంటున్నాం కాబట్టి రియల్మీ C2 కంటే Redmi 7A బాగుందని చెప్పాలి. ఇక ర్యామ్ గురించి చూసినట్లయితే మనకి Redmi 7Aలో ఓన్లీ 2GB ర్యామ్ ఉంది. అదే రియల్మీ C2లో మనకి 3GB ర్యామ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి రియల్మీ C2ని విన్నర్గా చెప్పాలి. ఇక బ్యాటరీ మనకి రెండిట్లో కూడా 4000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి రెండు బాగున్నాయని చెప్పొచ్చు. ఇక ప్రైస్ పరంగా చూసినట్లయితే మనకి Redmi 7Aలో 2 వేరియంట్స్ కూడా మనకి 6000, 6200గానే ఉన్నాయి. అదే మనం రియల్మీ C2 చూసినట్లయితే 2GB ర్యామ్ వచ్చేసి 6000 గాను, అదే 3GB ర్యామ్ వచ్చేసి 8000గా ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ 3GB ర్యామ్ వచ్చేసి దాదాపుగా వీళ్ళు 7000గా పెడితే బాగుండేది. సో ప్రైస్ పరంగా మనం ఇక్కడ చూసినట్లయితే రియల్మీ C2 కంటే Redmi 7A బాగుందని చెప్పాలి. టోటల్గా ఇక్కడ 8 కేటగిరీస్లో Redmi 7Aకి 3 ప్లస్లు వచ్చాయి, 5 మైనస్లు వచ్చాయి. అదే రియల్మీ C2కి చూసినట్లయితే 6 ప్లస్లు వచ్చాయి, 2 మైనస్లు వచ్చాయి. సో ఫైనల్గా చూస్తే ఇక్కడ Redmi 7A కంటే కూడా రియల్మీ C2 క్లియర్ విన్నర్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మన చాయిస్ని బట్టి మనం ఏ ఫోన్ని తీసుకోవాలో చూద్దాం. డిజైన్ అండ్ డిస్ప్లే పరంగా మనం తీసుకోవాలనుకుంటే మాత్రం రియల్మీ C2 బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే పెర్ఫార్మెన్స్ అండ్ మల్టీ టాస్కింగ్ పరంగా అంటే ర్యామ్ బాగుండాలనుకుంటే మాత్రం మీరు రియల్మీ C2ని తీసుకోవచ్చు. అలా కాకుంటే మీకు సింగిల్ కెమెరా అయినా లో లైట్లో కెమెరా పెర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే మాత్రం మీరు Redmi 7Aని తీసుకోవచ్చు. ఇక ఓఎస్ ఎటువంటి ల్యాగ్స్ ఉండొద్దు, ఎక్కువ బ్లోట్వేర్ ఉండొద్దు అనుకున్నట్టయితే మీరు కలర్ OS కంటే కూడా MIUI ఉన్నటువంటి Redmi 7Aని ప్రిఫర్ చేయాలి. అంతేకాకుండా మీరు ఓన్లీ బడ్జెట్కే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే అంటే 8000 రూపీస్ కాకుండా ఓన్లీ 6000లోనే మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు Redmi 7A బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది Redmi 7Aకి అలాగే రియల్మీ C2కి స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని నేను చేసిన కంపారిజన్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.